హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్ల పథకం L2లో ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల కోసం చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో మరి వారం రోజుల నుంచి విపరీతంగా చేస్తున్నారు వార్తలు. వాళ్ళకి ఇంతవరకు నిజాలు తెలుసో మరి. కొంతమంది అయితే ఇల్లు లిస్ట్ రెడీ అయిపోయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తున్నారు. అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడైతే ఆన్లైన్లో పొందుపరిచారో కొత్తగా, మరి అప్లికేషన్ స్టేటస్ మీకు ఈ విధంగా చూపితే ఇల్లు వస్తుంది, ఈ విధంగా చూపితే ఇల్లు రాదు, రకరకాలుగా చెప్తున్నారు ఛానల్స్ అన్ని. అవి ఎంతవరకు నిజమో, వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉందో అనే సంగతి మనకు తెలియదు. నేనైతే ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తాను. వాటిపైన అఫీషియల్ అప్డేట్ ఎంతవరకు ఉందో, అఫీషియల్ అప్డేట్స్ అయితే లేవు ఇంతవరకు అయితే. మరి నాకు తెలిసిన వివరాలు అయితే క్లియర్గా చెప్తాను, 1 by 1 చెప్తాను. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సంక్షేమ పథకాలు ఒకటే కాదు, రాజకీయాలపైన వార్తలు, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను. ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాను నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఫస్ట్ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుకుందాం. జిహెచ్ఎంసీలో చాలా అప్లికేషన్లు వచ్చినాయి, దాదాపు 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకున్నారు ప్రజాపాలనలో. అప్పుడు కొన్ని ఆన్లైన్లో పొందుపరిచారు కదా, ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసారు. అవి వాళ్ళకు దాదాపు ఆడ ఉన్నాయి 30,000 ఇల్లులో 20,000 30,000 ఇల్లులే ఉన్నాయి. అప్పుడు పాతవి కూడా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు అవి కొన్నే ఉన్నాయి అన్నమాట. వాటికి పంపిణీ ఎప్పుడు చేస్తారో అనే సంగతి కూడా క్లారిటీ లేదు, అప్డేట్ లేదు. దాని దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే జిహెచ్ఎంసీలో G+3 ఇల్లు కడతారు. ఇప్పుడున్న ప్రభుత్వం G+3 ఇల్లు కడతాం, ప్లేసులు వెతుకుతున్నాం, ప్లేసులు చూస్తున్నాం, కట్టిన తర్వాత పంపిణీ లబ్ధిదారులు చేస్తామని అఫీషియల్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు, కలెక్టర్ అందరూ చెప్పారు. ఇది కరెక్ట్ అనమాట, ఇది నిజం. జిహెచ్ఎంసీ వాళ్ళకు కొంచెం లేట్ అవుతుంది, ఇల్లు రావడం కూడా కొంచెం లేట్ అవుతుంది అనమాట, టైం పడుతుంది. వాళ్ళకైతే కట్టిన తర్వాతనే ఇస్తారు, కడతారు కూడా, కంపల్సరీ కడతారు, కట్టిన తర్వాతనే ఇస్తారు. ఎవరికైనా పాత డబుల్ బెడ్రూమ్ లో వస్తే వారైతే అదృష్టం, లక్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా రెండోది L2లో ఉన్న వాళ్ళు విలేజ్, మన విలేజ్ ఉంటది కదా జిల్లాలో అయితే ఆల్రెడీ మరి అసంపూర్తిగా ఉన్న ఇల్లులు, సగం కట్టిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే మరి లబ్ధిదారులను ఎంపిక చేయమని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పొంగులేటి గారు మన వారం 15 రోజుల క్రితమే చేసిండు. అవైతే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే కరెక్ట్ వాళ్ళకైతే 5 లక్షలు ఇస్తారనమాట కట్టుకోతందుకు. ఇదైతే నిజమే. మరి మన హన్మకొండలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ కూడా చేసిరు. అంటే L2లో మనకి ఎప్పుడు జిల్లాలో మాత్రం కొంచెం ప్రక్రియ కొనసాగుతుంది. ఇల్లు లేని వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కూడా కట్టించే ప్రక్రియ అయితే లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది అన్నట్టు. మరి L1 వాళ్ళకైతే తెలిసిందే, ఆల్రెడీ వీళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, వీళ్ళకే మొదలు ఇస్తున్నారు కదా, 5 లక్షలు ఇస్తున్నారు. జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. ఇలా ఆల్రెడీ కంప్లీట్ కావస్తున్నాయి, 50 ఇల్లు కంప్లీట్ అయినాయి. గృహప్రవేశం ఈ 22వ తారీఖున ముఖ్యమంత్రి చేతన గృహప్రవేశం చేయబోతున్నారు అనమాట. అయితే ఈ L1 వాళ్ళకి స్టేటస్ లో చూపిస్తుంది, వాళ్ళకి డబ్బులు తొలి విడత, 2వ విడత, 4 విడతలు ఇస్తారు కదా 5 లక్షలు. మరి వాళ్ళ ఇల్లు ఫోటోస్ అప్డేట్, బేస్మెంట్ స్థాయిలో లేకుంటే పిల్లర్ స్థాయిలో, స్లాబ్ స్థాయిలో ఫోటోస్ అప్డేట్ చేస్తారు. తర్వాత బిల్ ఎప్పుడు వస్తుంది అనేది మన స్టేటస్ లో చూపిస్తుంది అనమాట. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, మనకు బిల్ ఎప్పుడు వస్తుంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదన్నట్టు ఆ స్టేటస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది నిజం, ఇవన్నీ క్లియర్ వార్తలు. ఏదేమైనా మన ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అనమాట. మన స్టేటస్ ఆన్లైన్ లో మన స్టేటస్ దగ్గర క్లియర్ గా చూపిస్తుంది. ఇవే నిజాలు, ఇవే నమ్మాలి, ఇవే చాలా వరకు నమ్మాలి. మన ఇల్లులు మనకు వచ్చేదాకా నమ్మకం అయితే పెట్టుకోకూడదు. దీనిపైన రాజకీయ కోణాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇవి నిజాలు. మరి ఇప్పుడు క్లియర్ గా అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.